ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏవైతే ఉన్నాయో చెల్లించాలి ఫిక్స్డ్ వేతనం, కల్పించాలి పిహెచ్సిలలో కనీస సౌకర్యాలు, సిఐటియు పారితోషికం మాకద్దు, పారితోషికం మాకద్దు, పారితోషికం మాకద్దు, సిఐటియు 26,000 ఆపాలి ఆశల పట్ల అధికారుల వేధింపులు, ఆపాలి ఆశల పట్ల అధికారుల వేధింపులు, సిఐటియు చెల్లించాలి ఫిక్స్డ్ వేతనం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆశలు ఎంత పని చేసినా గానీ చేయలేదు అని మన ఆశలకు పనికి తగ్గ పారితోషకాలు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పని భారం తగ్గిందని ఈ కనీస వేతనాలు ఇవి కూడా తగ్గించాలని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెంటనే అది రద్దు చేసుకోవాలి. మనం ఎన్ని చాకరీలు చేసినా గానీ ఈ పని బట్టి పారితోషకాలు లేకున్నా గానీ అన్ని పనులు మాతోనే చేయించుకుంటూ అన్ని సర్వేలు, సబ్ సెంటర్ డ్యూటీలు, కూటమి డబ్బులు తీసుకోవకట ఇలాంటివన్నీ కూడా మాతోని అన్ని లేకున్నా గానీ ప్రతి ఒక్క పని మా ఆశా వర్కర్లతోనే చేపిస్తున్నారు. చాలని జీతంతో మేము 20 సంవత్సరాల నుంచి నెట్టుకుంటూ వస్తున్నాము. కానీ గవర్నమెంట్ మా సమస్యలు ఎన్నిసార్లు చెప్పినా గానీ పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఈ పని బట్టి పారితోషం కాకుండా 18,000 ఫిక్స్డ్ వేతనం చేయాలని అధికారులను తెలియజేస్తున్నాము, వేడుకుంటున్నాము. ప్రతిసారి ఎన్నో సమస్యలు గవర్నమెంట్ కు ఎన్ని రకాలుగా మా సమస్యలు ఉన్నాయని మేము పోయి చెప్పుకున్నా గానీ గుర్తిస్తలేరు, మా సమస్యలు పరిష్కారం చేస్తలేరు. వెంటనే పరిష్కారం చేయాలని గవర్నమెంట్ వేడుకుంటున్నాం. ఈ రోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఆశా వర్కర్ల ఆందోళన బాట పడటం జరిగింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు ఏదైతే పేద ప్రజలకు వైద్యం అందించాలనే దిశగా ప్రభుత్వం నిర్ణయం చేసింది. కానీ ఇలా పనులు చేయించుకుంటున్నటువంటి ప్రభుత్వం ఆ పనులు గుర్తిస్తూ కరోనా కాలంలోనే ఆశా వర్కర్లు పనిచేశారని గుర్తించి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఇలా ఆశా వర్కర్లను కొనియాడారు. కానీ నేటికి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇలా ఆశా వర్కర్ కనీస వేతనం వచ్చేటువంటి జీతంతో ప్రభుత్వం ఇచ్చేది 9,900 రూపాయలతోటి ఆశా వర్కర్ల కుటుంబాన్ని గడపడం అంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇదే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓట్లు వేసేటప్పుడు ఈ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, మీ ఆశా వర్కర్లందరూ మా కోట్లు వేయండి, మీకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేస్తాం, 18,000 ఇస్తామని ప్రకటించింది. మరి 18,000 వేతనం ఇప్పటిదాకా ప్రభుత్వం నిర్ణయించలేదు. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు జీతాలు పెరిగినాయి, అధికారులకు జీతాలు పెరిగినాయి. కానీ కింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో పనిచేసేటువంటి ఆశా వర్కర్లకు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచలేదు. జీతాలు పెంచకపోగా ఇలా చాలా చోట్ల ఆశా వర్కర్లు లేరు. ఉన్న ఆశా వర్కర్లకు అదనంగా డ్యూటీలు వేస్తా ఉన్నారు. మరి ఆశా వర్కర్లు పిహెచ్సీలకు పోతే ఆ పిహెచ్సీలలో కూకుందాం అంటే కుర్చీలు ఉండయి, అక్కడ ఫ్యాన్లు ఉండయి, కనీసం తాగుదామంటే నీళ్లు కూడా ఉండయి, అనేక ఇబ్బందులు. ఈ రోజు నేను వచ్చిందంటే ఆశా వర్కరు ఆమె రిపోర్ట్ పట్టుకుని ఏఎన్ఎం దగ్గరికి వెళ్లి ఏఎన్ఎం దగ్గర ఇచ్చి, మేడం మీరు మాకు నెల జీతం వేయాలి కదా, రిపోర్ట్ వేయండి అంటే కొన్ని చోట్ల ఏఎన్ఎంల పనులు కూడా ఆశా వర్కర్లతో చేయించుకుంటా ఉన్నారు. నువ్వు నాకు ఏదైతే నా రికార్డు రాసి నువ్వు నా ఆన్లైన్ చేయకపోతే ఈ నెల జీతం నేను నీకయ్యా రిపోర్ట్లు అని చెప్పి ఏఎన్ఎంలు ఇబ్బంది పెడతా ఉన్నారు. అదే కాకుండా ఈ రోజు గతంలో ఎండిఏ సర్వే చేశారు 2024లో. మరి ఇప్పటికి 2024 ఎండిఏ అయిపోయింది, ఆ సర్వే చేశారు, ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదు. మరి ఆశా వర్కర్లు వీళ్ళు చేస్తూ వీళ్ళతో పాటు ఒక మేల్ను కూడా పెట్టుకుని పని చేయించుకున్నారు, వాళ్లకు డబ్బులు ఇవ్వలేదు. అంటే ఇలా పని చేయించుకుంటారు కానీ కనీసం డబ్బులు ఇవ్వట్లేదు. మరి అలా ఏఎన్ఎంలు గానీ మెడికల్ ఆఫీసర్లు గానీ ఎవరు కూడా కనీసం ఆశా వర్కర్లకు కనీసం గుర్తింపు ఇవ్వట్లేదని చెప్పి ఇలా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ విధానం మార్చుకోవాలి. ఏదైతే ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలి, సబ్ సెంటర్ల డ్యూటీలు రద్దు చేయాలి. అదేవిధంగా గతంలో కమిషనర్ గారేమో సబ్ సెంటర్ డ్యూటీలు చేయొద్దని సర్క్యులర్ ఇచ్చిళ్ళు, కానీ ఆ సర్క్యులర్లు ఇక్కడ డిఎంఎన్హెచ్ఓ గారు మన జిల్లాలో అమలు చేయరు. మీకు సర్వేలు కావాలి, మీకు పని చేయించుకోవడం కావాలి, కానీ
ఆ సర్క్యులర్లు మాత్రం అమలు చేసే పరిస్థితులు ఇక్కడ లేరు. మేము ఇదే రకంగా అధికారులు కొనసాగితే మాత్రం వాళ్ళు తీరి ఉంటే మాత్రం మేమైతే ఆపేది లేదు. ఈ రకంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.